దేవుని నామానికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలండి. ప్రభుని స్తుతించి రాత్రి కాలం ముందు దేవుని ఆరాధిద్దాం. దేవుడిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. ఆయన కృపను బట్టి, ఆయన మనకిచ్చిన కాపుదల హస్తాన్ని బట్టి, ఆయన యొక్క సురక్షితమైన రెక్కల్లో మనల్ని భద్రపరిచి మనకి తోడయుండి మనం నడిపిస్తున్న విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లిద్దాం. దయచేసి ప్రార్థనలు ఎక్కిపించినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృపగలిగిన ప్రభువా, పరలోకముందన మా తండ్రి పరిశుద్ధుడా, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి వేల కొద్ది వందనాలైన స్తోత్రాలు. రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, దేవతలకి దేవుడు, అన్ని నామముల కంటే పైనామం ధరించిన ఘనమైన మహారాజు, మీరు మాకు దేవుడుగా ఉన్న విధానం బట్టి స్తోత్రాలు, ప్రభువుగా ఉన్న విధానం బట్టి స్తోత్రాలు. నాయన ఏమిచ్చి గనపరచగలం ప్రభువా? మమ్మల్ని రక్షించిన మా రక్షకుడు మీరు నాయన. పాపమనే జిగట ఊబిలో నుంచి పైకి లేవనెత్తిన దేవా, మీకు వందనాలు స్తోత్రాలు. మీరు సత్యవంతుడైన దేవుడని, సత్యము మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించే గొప్ప దేవుడు అని మీరు మాకు ఇచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మా చేయి పట్టుకుని నడిపిస్తున్న దేవా, మీకు వందనములు. ఒకప్పుడు దూరస్తులైన మమ్మల్ని నాయన మీ సమీపస్తులుగా, మీ దగ్గరగా, మీ సొత్తుగా మమ్మల్ని చేసుకున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మమ్మల్ని విడువను ఎడబాయనని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకస్తుడు నాయన, నమ్మదగిన దేవుడు, మీరు మాకు దేవుడుగా, ప్రభుగా ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. మా శ్రమలో మాకు తోడయుండి మమ్మల్ని విడిపించే దేవుడు, గొప్ప చేసే దేవుడు, సహాయం ఇచ్చి నడిపించేవాడు నాయన. అపవాది కబండ హస్తాల్లోంచి విడిపించిన ఆయన మీ హస్తాల్లో మమ్మల్ని భద్రపరిచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. భూసంబంధమైన ఆశీర్వాదాలు మాత్రమే కాకుండా ఆత్మ సంబంధమైన, పరసంబంధమైన గొప్ప దీవెనలు, ఆశీర్వాదాలు మా కొరకు సిద్ధపరిచిన దేవా, మీకు వందనాలు. పరిశుద్ధ ఆత్మదేవుని మాకు సహాయం ఇచ్చి నాయన మీ వెలుగులో మేము నడవడానికి, మీ రక్షణ మార్గంలో మేము నడవడానికి, మా అనుదిన రక్షణలో మేము ఎదగడానికి మీ కృపనిచ్చి నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాతో కలిసి ప్రతిరోజు లైవ్లో మిమ్మల్ని ఆరాధిస్తూ మిమ్మల్ని మహింపరుస్తున్న ప్రతి బిడ్డని కూడా పేరు పేరు వరుసను దీవించండి. వారి అవసరతలు, అక్కరలు నాయన, వారి యొక్క తండ్రి నాయన హృదయంలో ఉన్న బాధని నాయన, మరి ప్రభా కోరికని సమస్తాన్ని ఎరిగిన దేవుడు నాయన, నీవు సర్వము ఎరిగిన నాయన, మరి ప్రభా సర్వాంతర్యామి, మీకు మరుగైనది ఏదీ లేదు నాయన. సమస్తము మీకు తండ్రి కనబడుతున్నాయి ప్రభా. మరి మీ యొక్క సన్నిధిలో తండ్రి నాయన మిమ్మల్ని సేవిస్తూ నాయన ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించే వారంగా, మిమ్మల్ని మహింపరిచే వారంగా మీరు మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. పాటల ద్వారా మహిం పొందండి. మీ మాటలు మాకు అనుగ్రహించి మీ దాసుని ద్వారా మీ వాక్య లేఖనాల నుంచి మీ సత్యాన్ని మాకు తెలియజేసి సత్య మార్గంలో నడిచే కృపని మాకు అనుగ్రహించమని యేసయ్య ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని స్తుతించి మనందరం కలిసి దేవుని మహింపరుస్తూ దేవుని ఆరాధిద్దామండి. మనందరం కలిసి జీసస్ నేమ్ అబోవ్ ఆల్ నేమ్స్ అనే పాటని, ఆయన ఉన్నతమైన నామాన్ని, ఘనమైన నామాన్ని స్తుతించి మహింపరుద్దాం. Glorious Lord,
కలిసి మరొక పాట పాడదామండి. అందరికి వచ్చిన పాట నిజమైన ద్రాక్షవల్లి నీవే, నిత్యమైన సంతోషము నీలోనే, శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించారు యేసయ్య. ఎనలేని ప్రేమను మనపై చూపించినందుకు యేసయ్యకి కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిద్దామండి. అందరు కలిసి ఈ పాటను పాడి ప్రభునామం కనపడతాం.
చిత్తమైన మార్గం. దేవుని స్తుతించి రాత్రి కాలమందు పాటల ద్వారా కుటుంబ ఆరాధనలో ప్రభుని మహిమపరచడానికి దేవుడిచ్చిన కృపను బట్టి ఆయనకి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నామండి. నిజముగా ఆయన నిజమైన ద్రాక్షవల్లి తీగల మనం ఆయనలో అంటుకట్టబడి బహుగా ఫలించే వారంగా దేవుడు మన నుండి అనేకమైన ఫలాల్ని కోరుకుంటున్నాడు. కాబట్టి మనం ఫలించే వారంగా ఆయన ప్రేమలో ఆయన కృపలో వర్ధిల్లే వారంగా ఆయన కోరిన మంచి ఫలాలు ఫలించే కృపని దేవుడు మనకి అనుగ్రహించును గాకండి. ప్రతిరోజు ఈ విధంగా మనం సత్యమైన వాక్యాలు వింటూ సత్యమైన లేఖనాల్లో నుంచి మనం సత్యాన్ని నేర్చుకుని ఆయన కొరకు మంచి ఫలాలు ఫలించే వారంగా మన తండ్రి సత్యవంతుడు గనక మనము సత్యముతో నడిచే వారంగా ఆయన మనకి కృపని దయచేయును గాకండి. మాతో కలిసి ప్రతిరోజు ఈ విధంగా దేవుని స్తుతించి కుటుంబ ఆరాధనలో దేవుని యొక్క దీవెనలు పొందుతూ మీరు కూడా దేవుని మహింపరుస్తున్నారని నమ్ముచున్నాం. ఈ రాత్రి కాలం కూడా మరొక శ్రేష్టమైన వర్తమానాన్ని విందాం. మీరందరూ సిద్ధంగా ఉన్నారని నమ్ముచున్నాం. సత్యవంతుడైన దేవుడు మనకి తోడుగా ఉన్నాడు. ఆయన మనల్ని అపవాది నుండి విడిపించి సహాయం చేసే దేవుడు. తప్పు మార్గంలో నుంచి మనల్ని విడిపించి నీతి మార్గంలో నడిపించేవాడు. ఆయన నమ్మదగిన దేవుడు. మన పట్ల చేసిన వాగ్దానాన్ని నెరవేర్చే దేవుడు మనకున్నాడు. కాబట్టి ఆయన కొరకు నమ్మకంగా జీవిద్దాం, ఆయన మహింపరుద్దాం. సమయాన్ని దైవజనులకు ఇద్దాం. దేవునికి స్తోత్రాలు. మీ అందరికీ వందనాలు. బాగున్నారా అందరూ? చాలా సంతోషం. మీ గురించి మేము ప్రార్థిస్తున్నాం, మా గురించి మీరు ప్రార్థిస్తున్నారు. ఒకరికొకరు ఈ విధంగా మన ప్రార్థనలో ముందుకు కొనసాగుతూ దగ్గర 3-4 నెలలు అయిపోయింది కదా ఈ లైవ్ని ప్రారంభించి. ప్రతిరోజు
ఈ విధంగా మరి క్రమం తప్పకుండా దేవుని వాక్యాన్ని మనం వినడానికి ప్రభు మనకి కృపను అనుగ్రహించింది. జుంటి తేనెదారుల కన్నా మధురమైనటువంటి దేవుని వాక్యం మనకెంతో ఆనందాన్ని సంతోషాన్ని అనుగ్రహించే దేవుని వాక్యం. దేవుడు ఎవరో తెలుసుకోవడానికి దేవుడు మనకి కృపను అనుగ్రహించాడు. గుడ్డిగా నమ్ముకోవడం కన్నా నిజంగా తెలుసుకొని నమ్ముకోవడంలో స్థిరమైన భక్తిలో మనం నిలబడగలుగుతాం. చాలాసార్లు మనం గుడ్డిగా నమ్ముకుంటే దానివల్ల ఉపయోగం ఉండదు. శ్రమ రాగానే, కష్టం రాగానే, బాధ రాగానే తొలగిపోతుంది. దేవుడు ఎవరో తెలుసుకోవడం చాలా. మన దేవుడు సృష్టికర్తని, మన దేవుడు నిత్యుడని, మన దేవుడు పరిశుద్ధుడని, సర్వశక్తిమంతుడని, సర్వవ్యాపకుడని, సర్వము ఎరిగిన, సర్వ జ్ఞానము కలిగిన వాడు సత్యవంతుడు. సో తండ్రి సత్యవంతుడని మనం చూసాం. తండ్రి గురించి నిన్న పూర్తి చేశాం మనం. కుమారుడు సత్యవంతుడని కూడా మనం చూసాం. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కాదు మనం చూడాలి. ఒకవేళ పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కాకపోతే ఆయన దేవుడు అవడు. సరే, దేవుని వాక్యంలో నుంచి పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు కాదు మనం చూడడానికి కొన్ని వాక్యాలు లేఖనాల్లో నుంచి మనం చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చూస్తే, యోహాను సువార్త 14వ అధ్యాయము 16వ వచనం. నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై, ఆయన వేరొక ఆదరణకర్తను అనగా సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహం. సో మన దేవుడు ఎవరు చెప్పండి? పరిశుద్ధాత్ముడు ఎవరు? సత్య స్వరూపి, సత్య స్వరూపియగు ఆత్మ. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలా, మన దేవుడు తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, ఇక్కడ పరిశుద్ధాత్ముడు సత్యం. స్పీడ్గా చెప్పాలంటే ప్రతిదానికి వచనాలు చూపించేస్తే ఈజీగా అయిపోయింది. కానీ మనం లోపల డిగ్ చేస్తాం. ప్రతి ఒక్కొక్క పర్సనాలిటీని మనం చూస్తున్నాం. మనకి ఒకడే దేవుడు, 3 వ్యక్తత్వముల్లో ఉన్న దేవుడిని మనం గ్రహిస్తాం. అంతేగాని తండ్రి అయిన దేవుడు అప్పుడప్పుడు కుమారుడై, దాని తర్వాత అప్పుడప్పుడు పరిశుద్ధాత్ముడై, దాని తర్వాత మళ్ళా తండ్రి అయిపోయి, మళ్ళా పరిశుద్ధాత్మ, మళ్ళా కుమార్, ఇలాగ ఉండదు. 3 వ్యక్తిత్వాలు కలిగిన ఒకే దేవుడు మనకి ఉన్నాడు. చెప్పాను కదా, తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. అయితే కన్ఫ్యూజన్ ఉండకూడదు. తండ్రి కుమారుడు కాదు, కుమారుడు తండ్రి కాదు, తండ్రి పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ తండ్రి కాదు, కుమారుడు పరిశుద్ధాత్మ కాదు, పరిశుద్ధాత్మ కుమారుడు కాదు. సో 3 వ్యక్తిత్వాలు కలిగినటువంటి ఒకే దేవుడిని మనం ఆరాధిస్తాం. కన్ఫ్యూజన్ ఉండొచ్చు మీకు, బట్ వన్ యూ గో టు హెవెన్ యూ విల్ అండర్స్టాండ్. సో మనం ఒకే దేవుణ్ణి నమ్ముకున్నాం, 3 వ్యక్తిత్వాలు ఉన్నటువంటి దేవుణ్ణి మనం. సో తండ్రి ఇన్విజిబుల్, కనపడ్డ తండ్రి. తండ్రి ఆత్మస్వరూపైన దేవుడు కనుక ఆయన కనబడ్డు, ఇన్విజిబుల్ గాడ్. ఆయన మహిమ కలిగిన దేవుడు, ఇన్విజిబుల్ గాడ్. ఆ మహిమ గురించి అందరూ చూసి. మరి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి ఇప్పుడు మళ్ళా పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన యేసు ప్రభు ఇప్పుడు ఎక్కడున్నాడంటే తండ్రి కుడి పార్శ్వాన కూర్చున్నాడు. ప్రస్తుతం మనం ఉన్న ఈ యుగంలో పరిశుద్ధాత్ముడు కాలం. సో పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాల్లోకి వచ్చి, మన జీవితాల్లోకి వచ్చి మనతో ఆ దేవుడు నివసిస్తున్నాడు. సో గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ రిసైడింగ్ ఇన్ అస్. ఆయన మనలో జీవిస్తున్నాడు. అదే మాట మనం చదువుకున్నప్పుడు 14వ అధ్యాయం 16వ వచనంలో, నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి. అంటే అప్పుడప్పుడు వచ్చిపోయే దేవుడు కాదు. పరిశుద్ధాత్ముడు అప్పుడప్పుడు వచ్చి వెళ్ళిపోవడానికి కాదు, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉండడానికి. చూసారా, ఎల్లప్పుడూ ఉండడం అంటే ఏంటి? ఇక మీతోనే ఉంటాడు.
మీతో ఉండడానికి సత్వ స్వరూపియగు ఆత్మను, ఆదరణకర్తను, వేరొక ఆదరణకర్తను, మరొక కౌన్సిలర్. యేసుప్రభు ఎవరు? కౌన్సిలర్. ఆయన గురించి యెషయా గారు ఏం చెప్పారు? ఎలా కన్యక గర్భం ఎలాగ మన శిశువు అనుగ్రహించమని, ఆయన భుజం కుమారుడు భుజం రాజ్యభారము, ఆయన ఆలోచనకర్త, వండర్ఫుల్ కౌన్సిలర్. సో యేసుప్రభు ఆలోచనకర్త. ఇక్కడ వేరే ఒక ఆదరణకర్తను, వేరే ఒక ఆలోచనకర్తను, వేరొక ఆదరణకర్తను కదా, కంఫర్టర్. నేను మిమ్మల్ని ఆదరించే దేవుణ్ణి, కంఫర్ట్ చేసే దేవుణ్ణి, జ్ఞానం ఇచ్చే దేవుడు. మీకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను. పరిశుద్ధ ఆత్మని గురించి చెబుతాను. ఆయన మీ దగ్గరికి వచ్చి వెళ్ళిపోడు, మీ దగ్గర ఎల్లప్పుడూ ఉంటాడు. కొంతమంది ఏమంటారంటే, వచ్చాడు పరిశుద్ధాత్ముడు, వచ్చాడు అనర్లేండి, వచ్చింది 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 అని ఎగిరిపోతారు. పరిశుద్ధాత్మ వచ్చిందని ఇక్కడి నుంచి అక్కడికి దేకేస్తూ ఉంటారు. పరిశుద్ధాత్మ వచ్చిందని గొడ్డలు ఇప్పేసుకొని చప్పట్లు గట్టి గట్టి కొట్టేసి ఊగిపోయి ఎగురుతూ ఉంటారు. ఆ డప్పు కొట్టడం ఆగిపోతే, మ్యూజిక్ కొట్టడం ఆగిపోతే పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోయాడు మాట. వాళ్ళు అల్లరి, వాళ్ళ గోల, వాళ్ళు దేకడం, వాళ్ళు ఎగరడం, వాళ్ళు చప్పట్లు కొట్టడం తుస్సుమని ఆగిపోద్ది. మరి ఇది కాంట్రవర్సరీగా చెబుతున్నాను అనుకుంటున్నారు, కానీ వాక్యమే కదా. బైబిల్లో అలాగుందా? పరిశుద్ధాత్ముడు వచ్చి వెళ్ళిపోతాడని ఉందా? మరి ఎందుకు చల్లగా అయిపోయావు? పరిశుద్ధాత్ముడు వచ్చాడని చెప్పి ఎగిరేవు, మరి ఎగురుతూనే ఉండాలి లైఫ్ లాంగ్, దేకుతూనే ఉండాలి నువ్వు లైఫ్ లాంగ్. ఎందుకంటే వచ్చినాడు వెళ్ళడు. ఆయన అక్కడ రాస్తుంది ఏమని? పరిశుద్ధాత్ముడు మీతో ఏం చేయడానికి? ఎల్లప్పుడూ ఉండడానికి. ఎంత మంచి మాట, ఎల్లప్పుడూ ఉండడానికి. ఎవరి దగ్గరికి వస్తాడు ఆయన? చాలా ఇంపార్టెంట్ ప్రశ్న. చదవండి, అదే వచ్చినాం 16 వచ్చినాం 14, 16. నేను తండ్రిని వేడుకుంటాను. ఎవరి దగ్గరికి వస్తాడో చెప్తున్నాడు అక్కడ. నేను తండ్రిని ప్రార్థన చేస్తాను, వేడుకుంటాను, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండడానికి ఆయన వేరొక ఆదరణకర్తను, ఆయన సత్య స్వరూపి ఆ ఆత్మను మీకు అనుగ్రహించు. అయితే 15 వచనం చదవండి. అది మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలు గైకోండి. అంటే ఎవరిలోకే పరిశుద్ధాత్ముడు వస్తాడు అని అంటే, నన్ను ప్రేమించే వారిని, నా ఆజ్ఞలు గైకొనే వారిలోకి పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఎవరైతే వారి పాపాన్ని ఒప్పుకొని ప్రభువుని ప్రేమిస్తారో, ప్రభువుని ప్రేమించడానికి ఇష్టపడతారు, ప్రభు ఆజ్ఞలు గైకొంటారు, వారిలో పరిశుద్ధాత్ముడు వస్తాడు. వచ్చి వెళ్ళిపోడు, ఎల్లప్పుడూ ఉండడానికి. కొన్నిసార్లు పరిశుద్ధాత్ముడు శక్తిని మనం అనుభవించట్లేదు అంటే దాని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడికి మనం లోబట్టలేదు కనుక ఆయన యొక్క అధికారం మన జీవితంలో ఉండదు. ఆయనకి మనం ఎంత సరెండర్ చేసుకొని, ఎంత ఒబీడియన్స్ చూపిస్తామో అంత బలంగా నువ్వు పవర్తో నింపబడతావు, దేవుని శక్తితో నింపబడతావు. నువ్వు దేవుని శక్తితో, పరిశుద్ధాత్మతో నింపబడినప్పుడు, దేవుడు పవర్తో నింపబడినప్పుడు, నువ్వు ఆయన చెప్పినట్టు నడుస్తూ ఉంటే ఇంకా అద్భుతమైనటువంటి శక్తితో నువ్వు నింపబడతావు. 13 వచనం 17 వచనం చూస్తే, చూసారా, లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు గనుక ఆయనను పొందనేరదు. సో ఎవరు పొందుకోలేరు? లోకంలో ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధాత్మను పొందుకోలేరు. మరి ఎవరు పొందుకోగలరు? ఓన్లీ ఆయన్ని ప్రేమించి రక్షణ పొందిన వారు మాత్రమే పొందుకోగలుగుతారు. వారి హృదయాల్లో దేవుడు ఏమిస్తాడు? దేవుడు స్పిరిచువల్ నాలెడ్జ్ ఇస్తాడు, ఆత్మీయమైన జ్ఞానం వస్తుంది. చూసారా, ఆత్మీయమైన బలం వస్తుంది, ప్రేమ ఉంటుంది, సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది. ఇవన్నీ ఎవరిలో వస్తాయంటే ఆత్మను కలిగినటువంటి వారిలో ఉంటాయి. ఆత్మీయమైన జ్ఞానం నీకు లేకుండా దేవుని వాక్యం చెప్పలేము. మనకున్నటువంటి లోక సంబంధమైన జ్ఞానం ద్వారా దేవుని వాక్యం చెప్పలేరు ఎవరు. నువ్వు ఐఏఎస్ ఫస్ట్ వచ్చినా దేవుని వాక్యంలో 0 వస్తుంది నీకు. అదే చాలా ఏమంటే గ్రూప్ 1లో మంచి మంచి తెలివైన జ్ఞానం అన్న వెరీ గుడ్. నీకు లోక సంబంధమైన జ్ఞానం ఉంది
కానీ దైవ సంబంధమైన జ్ఞానంలో సున్నా. కారణం ఏంటంటే నీలో పరిశుద్ధాత్ముడు లేడు కనుక. సో ద హోలీ స్పిరిట్ విల్ గివ్ యూ ద విజ్డమ్. ద హోలీ స్పిరిట్ ఇస్ ద వన్ హూ గివ్స్ యూ ద నాలెడ్జ్. ద హోలీ స్పిరిట్ ఇస్ ద వన్ హూ గివ్స్ యూ అండర్స్టాండింగ్. The Holy Spirit is the one who gives you the strength. You get spiritual strength. ఆత్మీయమైన జ్ఞానం, ఆత్మీయమైన తెలివి, ఆత్మీయమైన బలం, ఆత్మీయమైన సంతోషం, ఆత్మీయమైన సమాధానం, ఆత్మీయమైన ప్రేమ, ఇవన్నీ పరిశుద్ధాత్ముడు కలిగినటువంటి వారిలోనే ఉంటాయి. ఇక్కడ ఒక విషయం మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఇవన్నీ లేవు అనుకోని, నీకు ఆత్మ సంబంధమైన జ్ఞానం లేదు, ఆత్మ సంబంధమైన శక్తి లేదు, ఆత్మ సంబంధమైన ప్రేమ లేదు, ఆత్మ సంబంధమైన సంతోషం లేదు, ఆత్మ సంబంధమైన సమాధానం లేదనంటే క్వశ్చన్ డౌట్ఫుల్. ఏంటో తెలుసా? నీలో పరిశుద్ధాత్ముడు లేడు. పరిశుద్ధాత్ముడు ఉంటే నీకు తప్పక ఈ నాలెడ్జ్ ఉంటుంది. బిబ్లికల్ నాలెడ్జ్, దైవికమైన జ్ఞానం, దేవునికి సంబంధించిన జ్ఞానం, రాబోయే సంగతుల గురించి తెలియపరిచే జ్ఞానం. బికాస్ గాడ్ విల్ రివీల్ ఎవ్రీథింగ్ ఫర్ యూ. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. బికాస్ ఆయన సత్యవంతుడు. సో నువ్వు ఆత్మ సర్వసత్యం. అక్కడ రాస్తుంది ఏమని? ఆయనే సత్యవంతుడు, ఆయన సత్య స్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహిస్తాడు. ఆ సత్య స్వరూపియగు ఆత్మ కనుక ఆ ఆత్మ మీతో నివసించడానికి, మీతో పాటు ఉండడానికి సదాకాలం సత్యస్వరూపి. యేసు ప్రభుని కూడా సత్యస్వరూపి అన్నారు. చూసారా మీరు? యేసు ప్రభుని సత్యస్వరూపి అన్నారో లేదో ఒకసారి చూడండి బైబిల్ గ్రంథంలో. రేపు మనం ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి. బైబిల్ది ప్రకటన గ్రంథంలో యేసు ప్రభుని కూడా సత్యస్వరూపి అన్నారో లేదో ఒకసారి చూద్దాం. ప్రకటన గ్రంథంలో చూడండి 19వ అధ్యాయం 11వ వచనం చూస్తే, 19వ అధ్యాయం 11వ వచనం. మరియు పరలోకము తెరవబడి ఉంటుంటే చూచితిని, అప్పుడు ఇదిగో తెల్లని గుర్రం ఒకటి కనబడెను, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, సత్యవంతుడును అను నామము గలవాడు. చూసి యేసు ప్రభు ఎవరు? సత్యవంతుడు. యేసు ప్రభు సత్యవంతుడు. ఆ గుర్రం మీద కూర్చున్న ఆయన ఎవరంటే యేసు ప్రభు. ఇక్కడ సందర్భం ఏంటంటే పరలోకం తెరవబడి ఉండటం చూశారు. అప్పుడు తెల్లటి గుర్రం ఒకటి కనబడిన, దాని మీద కూర్చున్నవాడు నమ్మకమైన వాడు, ఇంకొక రాస్తుంది సత్యవంతుడు. ఈయన ఎవరో తెలుసా? యేసు ప్రభు. అర్థమైందా మీకు? ఈయన ఎవరు చెప్పండి? యేసు ప్రభు. కానీ కొంతమంది కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటో తెలుసా? తెల్లటి గుర్రం కనబడిన, అప్పుడు తెల్లటి గుర్రం మీద కూర్చున్న వాళ్ళందరూ యేసు ప్రభులు కాదు. ఎందుకంటే ఇక్కడ తెల్లటి గుర్రం ఇక్కడ ఏంటంటే 1000 సంవత్సరాల పరిపాలన కొరకు ఆయన వస్తున్నాడు. ఈ తెల్లటి గుర్రం మీద ఆయన వచ్చేది ఎందుకనంటే 1000 years రూల్. ఇక్కడికి వచ్చి గోగు మాగోని యుద్ధం జరుగుతుంది. దాని తర్వాత ఇమీడియట్గా ఆయన 1000 years రూల్ పరిపాలన జరుగుతుంది. అయితే అదే ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో తెల్లటి గుర్రం మీద ఇంకొక ఆయన వస్తున్నాడు. ఆయన ఎవరు చూసారా? 6వ అధ్యాయంలో మొదటి వచనంలో గొర్రెపిల్ల చదవండి. 6వ అధ్యాయం మొదటి వచనం. విప్పినప్పుడు చూడగా ఓకే. 2వ వచనం. నేను చూడగా తెల్లటి గుర్రం. చూసారా? మళ్ళీ తెల్లటి గుర్రం. అంటే తెల్లటి గుర్రం అంతా యేసు ప్రభు ఎక్కుతాడు అనుకోకండి. తెల్లటి గుర్రం కనబడింది. దాని మీద ఒకడు విల్లు పట్టుకొని కూర్చొని ఉండను. కిరీటం ఉంది. జయించుటకు వెళ్ళి. వీడెవడు? యేసు ప్రభు కాదీనా. వీడు క్రీస్తు విరోధి. వీడు క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్. వీడు వస్తాడు తెల్లటి గుర్రం మీద. సో కన్ఫ్యూజ్ అవ్వకండి. అదే అధ్యాయంలో కిందకు వస్తే మనం ఆయన్ని నాదా అంటే పరలోకంలో చచ్చిపోయిన ఆత్మలన్నీ వెళ్ళి 10వ వచనంలో నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడు. అంటే మన దేవుడు ఎవరు? సత్యస్వరూపి. తండ్రి పరిశుద్ధుడు, తండ్రి సత్యస్వరూపి, కుమారుడు సత్యస్వరూపి, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. అర్థమైందా మీకు? సో సత్యస్వరూపి. ఇక్కడ సందర్భం మీకు అర్థమైందా? చచ్చిపోయిన తర్వాత కూడా ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడి దగ్గర మొరపెట్టుకున్నాడు. కొంతమంది ఏమనుకుంటారంటే చచ్చిపోయిన తర్వాత క్లోజ్ అయిపోద్ది లైఫ్ అనుకుంటారు. నో 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 నో. ఇక్కడ ఏం జరిగిందో తెలుసా? 7 ఏళ్ళ శ్రమల్లో అనేక మంది పీకలు కోసేస్తారు. ప్రభుని నమ్ముకున్నందుకు పీకలు కోసేస్తే శిరశ్చేతనం.
శిరశ్చేతనం చేసేస్తారు. శిరశ్చేతనం అంటే తలకాయలు తీసేస్తారు. దేవుని వాక్యం నిమిత్తం, తాము ఇచ్చిన సాక్ష్యం నిమిత్తం వధింపబడిన, చంపేశారు, తలకాయలు తీసేశారు. వధించబడిన వారి ఆత్మలు బలిపీఠం దగ్గర ప్రభు దగ్గర చూచారు. వాళ్ళు ఏం ప్రార్థన చేస్తున్నారు? వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు. వారు నాదా, సత్యస్వరూపి, పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తెచ్చు. అంటే అర్థమైందా మీకు? చచ్చిపోయిన ఆత్మలు దేవుడి దగ్గరికి వెళ్ళి మొరపెడుతున్నాయి. అంటే మనం చచ్చిపోయిన తర్వాత లైఫ్ అయిపోయింది అనుకో, నో ట్రాన్సిషన్, ఇంకొక దగ్గరికి వెళ్ళిపోయాం. ఇక్కడ జరిగిన విషయం అన్నీ గుర్తుంటాయా? గుర్తుంటాయి. ఇక్కడ జరిగిన విషయం, ఇక్కడ జరిగిన హింస గుర్తుండి వాళ్ళు ఎలా చంపేశారో, ఎంత హీనంగా చంపేశారో రిపోర్ట్ చేస్తున్నారు. ఏసైకి రిపోర్ట్ చేస్తారు. అంటే ఏంటో తెలుసా? అంటే చనిపోయిన వాళ్ళకి నువ్వేమైనా ఒకవేళ హాని చేసి మీ ఆవిని చంపేసావనుకో, మీ ఆయన్ని చంపేసావనుకో, నువ్వేం చేసినా ఎక్కడ జరిగిన విషయం ఇక్కడ ప్రతీకారం తీర్చుకోలే కదా అనుకోకండి. లేకపోతే మీ ఆవిడో మీ ఆయన నువ్వు చంపేస్తే దయ్యమై వచ్చిస్తాడు అనుకోకండి. కానీ దేవుడు తీర్పు తీరుస్తాడు. ఎందుకంటే వాళ్ళు వెళ్ళిన వాళ్ళు జరిగిన విషయం అన్ని గుర్తు చేసుకొని చెప్తున్నారు. వాళ్ళు అంటున్నారు, మా రక్తం నిమిత్తం న్యాయం తీర్చవా? మా భూమి మీద ఒలికించిన రక్తం నుంచి ఎప్పుడు న్యాయం చేస్తావు? మాకెప్పుడు మీకు మేలు చేస్తావు? మాకు అన్యాయం చేసి మా తలలు తీసేసిన వాళ్ళకి నువ్వు మాకు శిక్ష విధించవా? వారికి ప్రతిదండన చెయ్యవా అని అడుగుతున్నారు. చూసారా? అంటే దాని అర్థం, అంటే మన అంశం అది కాదు కాబట్టి నేను అందులోకి వెళ్ళదలుచుకోలేదు. కానీ ఇప్పుడు మనం చెప్పేది సత్యవంతుడైన దేవుడి గురించి, సత్యస్వరూపమైన దేవుడి గురించి చెబుతూ ఇటు వెళ్ళాను. అంటే చనిపోయిన తర్వాత కూడా స్టోరీ ఉందని చెప్పడానికి. చావుతో ముగింపు కాదు. ఇట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ ద స్టోరీ. లాట్ ఆఫ్ థింగ్స్ ఆర్ దేర్. చనిపోయిన వాళ్ళు కూడా రిపోర్టింగ్ చేస్తారు. వాళ్ళు ట్రాన్సిషన్లోకి ఇంకో దగ్గరికి వెళ్ళారు. సో ఇవాళ మనం నేర్చుకోవాల్సింది, పరిశుద్ధాత్ముడు సత్యస్వరూపి. ఆయన మనల్ని సత్యంలోకి నడిపిస్తాడు. ఇవాళ మనకి సత్యం తెలియదు అనుకోండి, ఏమైద్ది? సత్యం తెలియకపోతే ప్రాబ్లం ఏమైద్ది అని అంటే, అది ప్రాబ్లం. ఇప్పుడు మీకు దొంగ నోటు ఒకటి, మంచి నోటు ఒకటి ఇచ్చాను అనుకోండి. అరే దొంగ నోటు ఏదో కొంచెమైనా ఫైండ్ అవుట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు కదా. ఇది దొంగ నోటు అండి ఈజీగా. ఇప్పుడు లాస్ట్ టైం మీకు ఒక నోటు ఇచ్చాను, అమెరికాలో డాలర్ నోటు. అలాగే అమెరికాలో ఆ డాలర్ మీద కదా ట్రంప్ బొమ్మ వేసిన నోటు. ఎలక్షన్ క్యాంపెయిన్లోని డాలర్ నోటు మీద ట్రంప్ గారు బొమ్మ వేశారు. అది కూడా సర్క్యులేట్ చేసి ఓట్ ఫర్ ట్రంప్ అన్నట్టు. అది డాలర్ లాగే ఉన్నాయి. కానీ డాలర్, ఒరిజినల్ డాలర్ ఏదో డూప్లికేట్ డాలర్ తెలీదా? ఒరిజినల్ నోట్ ఏదో దొంగ నోట్ ఏదో మనకు తెలీదా? కానీ పాపం పసిపిల్లలకి ఏమీ తెలియలేని పిల్లలకి ఇచ్చామనుకోండి, తీసుకోరా ఖర్చు పెట్టుకోరా అని చెప్పి దొంగ నోట్ ఇచ్చామనుకోండి, ఆడికి తెలీదు. ఎందుకనంటే ఆడికి సత్యం తెలియదు. మనకి సత్యం తెలిసినప్పుడు తప్పేదో, అసత్యమేదో, రైట్ ఏదో తెలుసుకో. అందుకనే సత్యం తెలుసుకోవాలి మనం. అదర్వైజ్ యూ విల్ నాట్ బి నోయింగ్. ఇఫ్ ఓన్లీ వెన్ యూ నో ద ట్రూత్, దెన్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ వాట్ ఈస్ రాంగ్. రాంగ్ ఏంటి తెలియాలంటే సత్యం తెలియాలిగా. ఆ సత్యవంతుడే నీకు సత్యం చెప్తాడు. ఎవరు సత్యమైన దేవుడు? యేసు తప్ప. యేసయ్యే నేనే మార్గం, సత్యం. యెహోవాయే సత్యవంతుడు, తండ్రియే పరిశుద్ధుడే సత్యవంతుడు. అలాగే పరిశుద్ధాత్ముడే సత్యవంతుడు. యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో 26వ వచనాన్ని మనం చదువుకుంటే, యోహాను సువార్త 16వ అధ్యాయము 26వ వచనం చూసారా? ఆ దినమందు నా తండ్రి పేరు మీరు అడుగుదురు కానీ మీరు 16 చదువుతున్నారు, నేను 14:26. 14వ అధ్యాయం 26వ వచనం చూసారా? తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించును, సమస్తమును మీకు బోధించును, నేను మీతో చెప్పిన సంగతులను మీకు జ్ఞాపకం చేయను. అంటే ఏంటి అర్థం? మళ్ళా చదవండి. ఆదరణకర్త పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధిస్తాడు. సమస్తము బోధిస్తాడు, సత్యం బోధిస్తాడు సమస్తం. అయితే నేను మీతో చెప్పిన సంగతులను
అన్నిటినీ మీకు జ్ఞాపకం చేయండి. అంటే ఏంటి జ్ఞాపకం చేయనంటే? వెరీ గుడ్. సమ్ టైమ్స్ విల్ ఫర్గెట్. అండ్ వాట్ ద హోలీ స్పిరిట్ ఈస్ డూయింగ్, హోలీ స్పిరిట్ ఈస్ రిమైండింగ్ అస్ ద ఇంపార్టెంట్ ట్రూత్స్. యేసయ్య చెప్పినటువంటి సత్యాల్ని ఆయన మనం మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మని దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే యూ విల్ ఫర్గెట్. మానవుడిలో ఉన్న నైజం ఏంటంటే మర్చిపోతాం మనం. కానీ మర్చిపోకుండా అందుకనే పరిశుద్ధాత్ముడిని మనకి ఇచ్చి ఆయన యేసయ్య చెప్పిన సంగతులను కూడా మనకి జ్ఞాపకం చేస్తాడంట. జ్ఞాపకం అంటే అర్థం ఏంటంటే, మర్చిపోయావా నువ్వు? యేసయ్య చెప్పింది మర్చిపోయావా నువ్వు? యేసయ్య చెప్పింది ఎలా మర్చిపోయావు? దేవుడు నీకేం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించమన్నాడు కదా, నువ్వు మర్చిపోయావేంటి? గుర్తు చేస్తాడు. నమ్మిన వాళ్ళకి బాప్తీసం ఇమ్మన్నాడు కదా, నువ్వు మర్చిపోయావా? గుర్తు చేస్తాడు. సో పరిశుద్ధాత్ముడు యేసయ్య చెప్పినటువంటి సంగతులను మనకి జ్ఞాపకం చేస్తాడు. అప్పుడు ఏం చేస్తామనంటే ప్రభు కొరకు మనం విట్నెస్గా ఉంటాం. పరిశుద్ధాత్ముడి సహాయం లేకపోతే మనం సాక్షులుగా బ్రతకలేము. దేవుని కొరకు సాక్షులుగా బ్రతకాలంటే పరిశుద్ధాత్మ ద్వారానే మనం యూ విల్ బి అ టెస్టిమనీ విట్నెసింగ్ ఫర్ క్రైస్ట్. క్రీస్తు కొరకు సాక్షులంగా మనం ఎవరు జీవిస్తాం? ఎవరు యేసు ప్రభు గురించి ఎందుకు చెప్తాం అందరికీ? మత ప్రచారం గురించి కాదు. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి ఆయన గురించి చెప్పమని చెప్తాడు. ఆయన గురించి సాక్ష్యం చెప్పమని చెప్తాడు. నా బ్రతుకు ఇలాగ ఉండేది, నా జీవితం ఇలాగ ఉండేది, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, నా జీవితం మార్చబడింది. ఒకప్పుడు త్రాగుబోతు, ఒకప్పుడు తిరిగిపోతు, ఒకప్పుడు దొంగోడిని, ఒకప్పుడు జోతగాని, ఒకప్పుడు మోసగాని, ఒకప్పుడు బూతులాడని, ఇలాంటి వ్యక్తిని నన్ను దేవుడు మార్చాడు. ఇప్పుడు నన్ను దేవుడు బిడ్డగా చేసుకున్నాడు, దేవుడు రాజ్యంలోనికి వారసు అని సాక్ష్యం చెప్పకుండా ఉండలేడు. ఎవరి వల్ల ఇలా సాక్ష్యం చెప్తాం? పరిశుద్ధాత్ముడు ద్వారానే. ఎందుకంటే బైబిల్లో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం చదువుతారా? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 8వ వచనం ఒకసారి చూడండి. యాక్ట్స్ చాప్టర్ 1 వర్స్ 8. చూసారా? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంటే ఏంటి? ఎగిరి పడిపోతారా? కొంతమంది ఈ వాక్యం చూపించి పరిశుద్ధాత్ముడు మీ మీదకి వచ్చినప్పుడు శక్తి నొందుదురు గనుక శక్తి నొంది ఎగిరి పడిపోతాం. మేము ఆ కరెంటు షాక్ కొట్టినట్టు కొట్టేస్తుంది, అప్పుడు మేము పడిపోతాం, అప్పుడు మేము దొర్లుతాం, అప్పుడు మేము దేగుతాం, అప్పుడు మరలా లెగుస్తాం. అది కాదు అక్కడ అర్థం. దాని అర్థాన్ని మరి గ్రహించాలి మీరు. అక్కడ రాసింది ఏంటి? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు శక్తిని. ఎందుకు శక్తిని అందుతారు? ఎందుకంటే ఆయన సర్వాంతర్యామి నీలోకి వస్తున్నాడు. సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు నీ దగ్గరికి వస్తున్నాడు, నీలోకి వస్తున్నాడు. మరి శక్తి నీకు రాదా? బికాజ్ నీకు చెప్పించాను ఏమని? తండ్రి సర్వశక్తిమంతుడు, కుమారుడు సర్వశక్తిమంతుడు, పరిశుద్ధాత్ముడు సర్వశక్తిమంతుడు. సో సర్వశక్తిమంతుడు నీ మీదకి వస్తే, నీ దగ్గరికి వస్తే, నీలోకి వస్తే మరి నువ్వు శక్తితో నింపబడవా? నింపబడ్డం అంటే ఎగిరిపోయి పడిపోవడం కాదు అక్కడ అర్థం. ఏమైంది అంటే నీకు ధైర్యం వచ్చేస్తుంది, అది అర్థం. అక్కడ రాసిన మాట క్లియర్గా చదివితే మళ్ళా చదవండి. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు గనుక. అంటే ఏంటి? గనుక అంటే ఏంటి? అందును బట్టి మీరేం చేస్తారు? యెరూషలేం, యోధా, సమరయలో, దేశం అంతటను, భూమి మీద అంతా, భూదిగంతాల వరకు నాకు సాక్షులై ఉంటారు. అది అర్థం. శక్తి నొందినప్పుడు ఎగురుతాం, పడిపోతాం, దేగుతాం, తప్పట్లు గట్టి కొట్టేస్తాం, పూనకం వచ్చినట్టు ఎగిరి. నో, బ్యాడ్ ప్రీచింగ్, తప్పు ప్రీచింగ్. వాక్యంలో ఎక్కడ లేదు. అక్కడ వాక్యం చెప్పేది ఏంటనంటే మీరు శక్తి నొంది సాక్ష్యం చెప్తారు. యూ విల్ నెవర్ ఫియర్ ఫర్ ఎనీథింగ్. ఎవ్వడికి భయపడరు, ఎవ్వడికి భయపడరు. ఇరే ఎక్కడి నుంచి వచ్చిందిరా నీకు ఇంత ధైర్యం? పరిశుద్ధాత్ముడు వల్ల వచ్చింది. అరే నీకు పామరులు, చదువులేని వాళ్ళు వీళ్ళేంటి అని వాళ్ళు చెబుతున్న మాటలను బట్టి అందరూ ఆశ్చర్యం అయిపోయారు. వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకంటే దే ఆర్ బీన్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దే రిసీవ్డ్ ద హోలీ స్పిరిట్, దే ఆర్ బీన్ ఫిల్డ్ బికాస్ దే గివెన్ ఎవ్రీథింగ్ ఇన్ టు హిస్ హ్యాండ్స్. వారు సబ్మిట్ చేసుకున్నారు వారి జీవితాన్ని. అప్పుడు మనం ఫిల్లింగ్ కూడా పొందుకోవడం, దేవుని ఆత్మతో నింపబడతాం. దేవుని ఆత్మను పొందుకోవడమే కాదు, దేవుని ఆత్మతో నింపబడడం. మనం అధికారం ఆయనకి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆ శక్తితో వారు చక్కగా సాక్ష్యం చెప్తున్నారు. దేనికి భయపడు? అరెస్ట్ చేస్తాం మిమ్మల్ని, చేసుగా అరెస్ట్.
జైల్లో పెడతా మిమ్మల్ని, పెట్టుకో జైల్లో. అరే అట్లా భయపడి వీళ్ళే ఇంతకు వరకు మీరు గమనించారో లేదో, యేసు ప్రభు చనిపోగానే దాక్కున్న వాళ్ళు వీళ్ళందరూ. వీళ్ళు తలుపులు మూసుకొని ఉన్నోళ్ళు, తలుపులు మూసుకొని ఆరాధన చేస్తుంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన తర్వాత వారి మధ్యలోకి వచ్చాడు. తలుపులన్నీ ఉంటుండగా వాళ్ళు సమాధానం కలుగును గాక అని కదా. మరి వీళ్ళు తలుపులు వేసుకొని ఎందుకు ఆరాధన? భయం. మరి అలాంటి భయం కలిగిన వాళ్ళు ఇప్పుడు ఒకసారి పబ్లిక్లోకి వచ్చారు. ఎక్కడ చెప్తున్నారు వీళ్ళు? ఏ యెరూషలేములో అయితే యేసు ప్రభుని చంపేశారో అదే యెరూషలేములో చెబుతున్నారు. ఆ యెరూషలేములో వాళ్ళందరూ మారిపోతున్నారు. ఆ యెరూషలేములో వాళ్ళందరూ బాప్తిజం తీసుకున్నారు. ఆ యెరూషలేములో 3,000 మంది బాప్తిజం తీసుకున్నారు ఒకరోజు, ఒకే రోజులో. ఏంటి ఇంత గొప్ప విప్లవాత్మకమైనటువంటి పవర్ ఏంటి? బికాస్ ద హోలీ స్పిరిట్, దే ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, దే గాట్ అ పవర్ టు విట్నెస్ ఫర్ క్రైస్ట్. ప్రభు కొరకు అందరికీ, మన ఫ్రెండ్స్కి చెప్తాం, మన బంధువులకు చెప్తాం, రాజకీయ నాయకులకి చెప్తాం, అధికారులకు చెప్తాం. ఎక్కడ సమయం దొరికితే అక్కడ ప్రభు గురించి చెప్పేస్తాం. ఎందుకు? బికాజ్ నువ్వు సాక్షిగా ఉండడానికి పరిశుద్ధాత్ముడు నీకు శక్తి. ఆయనే కదా సర్వసత్యంలోకి నడిపించేవాడు. నీకు సత్యం చెప్పాడు, నీకు జ్ఞాపకం చేశాడు. యేసుక్రీస్తు నీకు చెప్పిన విషయం నువ్వు మర్చిపోయావా? సువార్త ప్రకటించాలి కదా, నువ్వెందుకు ప్రకటించట్లేదు? వెళ్ళు, సర్వలోకానికి వెళ్ళు, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించు. ఆ విషయాలు మనకు గుర్తు చేసి ప్రభు కొరకు సాక్షులంగా. క్రైస్తవులు అందరూ ప్రసంగికులు అవ్వవసరం లేదు నాలాగా. ఇవాళ కొంతమంది ఎలాగున్నారు అని అంటే, 4 మొక్కలు నేర్చుకోగానే నేను ప్రసంగం చేసేస్తాను. ఏమో ఒక ప్రసంగం 2 ప్రసంగాలు చేస్తాను, అంత ఈజీ కాదుగా. ఎందుకంటే రోజు చదవాలి, రోజు నేర్చుకోవాలి. అంతేగాని ఎప్పుడో నేర్చుకుని ఒక ప్రసంగికుడు అంటున్నాడు మొన్న, ఏమని, నేను ప్రార్థన చేసుకొని ఎక్కుతాను అంతే స్టేజ్, ఏమీ సిద్ధపడను, నేను ఒక కాగితం మీద ఏమీ రాసుకొని నేను అక్కడ నిలబడితే దేవుడే మాట్లాడేస్తాడు అంటాడు. ఏం మాట్లాడేస్తాను? ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం మాట్లాడేస్తావు ఇక. ఎందుకని? నీ కాగితం లేదు, నీకు రెఫరెన్స్ లేదు, నీకు తెలిసిన వాక్యాలు అన్నీ చెప్పేస్తావు ఇక. ఎందుకంటే నువ్వు సిద్ధపడాలా, నువ్వు సిద్ధపడాలా. దీని గురించి పెద్ద బాక్సర్ ఉన్నాడు చూసారా, హోలీఫీల్డ్ అని. హోలీఫీల్డ్ అనే మైకిల్ హోలీఫీల్డ్ ఆయన వాళ్ళ తమ్ముడు మైకిల్ హోలీఫీల్డ్. ఎవరు ఆయన పేరేంటి? లెవెండర్ హోలీఫీల్డ్ వాళ్ళ తమ్ముడు ఉన్నాడు, కజిన్ తమ్ముడు. ఆయన నా ఫ్రెండ్. ఆయనకి నాకు ఇదే వాదన. ఆయన అంటాడు, ఏమని, నేను ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పేస్తాను. ఎందుకనంటే మేము జిమ్కి వెళ్ళి జిమ్ చేసి వచ్చిన తర్వాత నేను ఇప్పుడు కూర్చొని శనివారం ఆ రోజు, నెక్స్ట్ డే రేపు పొద్దున వాక్యం సిద్ధపడాలా, 11 అయిపోయింది, ఇప్పుడు 2 అయిద్ది, నేను కూర్చొని వాక్యం సిద్ధపడాలి అని అంటే, నువ్వు వాక్యం సిద్ధపడతావా ఏంటి? వాక్యం చెప్పడానికి సిద్ధపడాలా అని అడుగుతున్నాడు ఆయన. అదేంటి నువ్వు సిద్ధపడవా? అయినా పాస్టరే, నేను సిద్ధపడను. దాని గురించి మళ్ళీ కారులోనే కూర్చొని 1 గంట వాదించాం. అంటే నా పాయింట్ ఏంటనంటే, చాలామంది ఇలాగ ఉన్నారు, ఏమి నేర్చుకోకుండా 2 మొక్కలు బైబిల్ పట్టుకొని చెప్పేస్తూ ఉంటారు. చాలా తప్పది. పరిశుద్ధాత్ముడు నీకు తప్పక నేర్పిస్తాడు. నువ్వు కూర్చోవాలా, ఆయన వాక్యంలో నుండి నీతో మాట్లాడతాడు. ఆయన వాక్యం ద్వారా నీతో మెల్లనైన స్వరంతో నీకు నేర్పిస్తాడు. నీకు అర్థం కాని విషయాలు నీకు తెలియపరుస్తాడు. సో అందుకనే ప్రతి ఒక్కరు నాలా ప్రసంగికులు అయిపోవలసిన అవసరం లేదు. కానీ ప్రతి ఒక్కరు యేసును నమ్మిన ప్రతి ఒక్కడు నువ్వు దేవునికి సాక్షిగా మాత్రం ఉండాలి. దేవుని గురించి విట్నెస్ చేయాలి. ఎవ్రీవన్ కెనాట్ బి ఎ ప్రీచర్ ఆర్ అ పాస్టర్, బట్ ఎవ్రీ క్రిస్టియన్ షుడ్ విట్నెస్ ఫర్ గాడ్. సాక్ష్యం చెప్పగలగాలి. అందుకని దేవుడు మనకి పరిశుద్ధాత్ముని ఇచ్చాడు. ఇవాళ పరిశుద్ధాత్ముడు సర్వ సత్యంలోకి మనల్ని నడిపించును. ఇంకొక వాక్యం చదువుదాం సర్వసత్యం గురించి. చూడండి, 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం చదువుతారా? యోహాను గారు రాసిన 1 పత్రిక 4వ అధ్యాయం 6వ వచనం. మనము దేవుని సంబంధులు. చూసారా, దేవుణ్ణి ఎరిగినవాడు మన మాట వినను. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనం, అది చూసారా, ఇందువలన మనం సత్య స్వరూపయోగు ఆత్మ ఏదో
భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకోగలం. సరే, రెండు ఆత్మలు అక్కడ కనపడుతున్నాయి. భ్రమపరిచే ఆత్మ, మోసపరిచే ఆత్మ. మోసపరిచే ఆత్మ ఉంది, సత్యస్వరూపియగా ఆత్మ ఉంది. సత్యస్వరూపియగా ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ. సో ఇక్కడ మనకు క్లియర్గా అర్థమైంది, పరిశుద్ధాత్ముడు దేవుడు, ఆయనలో ఉన్న అట్రిబ్యూట్ మనం చూసాం, సత్యము. సో ద హోలీ స్పిరిట్ ఈస్ హ్యావింగ్ ట్రూత్ బికాస్ ఈజ్ ట్రూ గాడ్. ఆయన నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు. చూసారా, ఆయన సత్యము, ఆయన అబద్ధం కాదు. ఇక్కడ మనం ఇంకొక స్పిరిట్ ఉంది. ఏంటి స్పిరిట్ అది? భ్రమం పరచు. భ్రమ అంటే ఏంటి? మనకి ఎర్రర్ చేసి, అంటే తప్పు చూపించే ఆత్మ. యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ ఏ ఆత్మను వెంబడిస్తుంది. చాలా 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 దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి మీరు ఆ వాక్యాల్ని మనం అర్థం చేసుకోగలం. భ్రమపరిచే ఆత్మ ఉన్నాడు, సత్యవంతుడైన ఆత్మ ఉన్నాడు. కనుక ఏ ఆత్మ, పరిశుద్ధాత్ముడు ఎవరు అని అంటే మనకి సత్యస్వరూపియగు ఆత్మ. దాని గురించి వివరించడానికి టైం లేదు నాకు, కానీ ఇంకా లోపలికి మనం డిగ్ చేసుకొని వెళ్తే ఇంకా ఇన్నర్ ట్రూత్స్ బౌల్లో మనకి. బట్ పరిశుద్ధాత్ముడి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే బోల్డ్ బెనిఫిట్స్ ఉన్నాయి, ఎన్నో బెనిఫిట్స్. ఆయన బెనిఫిట్స్ ఏంటి? ఆయన మనలో ఉంటాడు, మనలో జీవిస్తాడు, మనలో నివసిస్తాడు. ఆయన మనకి యేసు ప్రభు మనకి జ్ఞాపకం చేసిన, మనకి చెప్పిన విషయాల్ని రిమైండ్ చేస్తాడు, జ్ఞాపకం చేస్తాడు. ఇవన్నీ లాభాలు కాదా? మనల్ని విట్నెస్ చేపిస్తాడు, సాక్ష్యం చెప్పిస్తాడు మన చేత. పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు కొత్తగా జన్మించలేవు. ఇవన్నీ బెనిఫిట్స్ కాదా? పరిశుద్ధాత్ముడు లేకుండా నువ్వు నేను కొత్తగా కొత్త జన్మ అనుభవమే ఉండదు. అంటే స్పిరిచువల్ లైఫే ఉండదు, రీజనరేషనే ఉండదు మనకి. పరిశుద్ధాత్ముడు లేకుండా ప్రభు ఎవరో పేరేంటి నికోదేము వచ్చినప్పుడు ప్రభు ఏం చెప్పాడు? ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యాన్ని చూడలేడు, ప్రవేశించలేడు. అన్లెస్ యు బీన్ బార్న్ బై స్పిరిట్. అంటే స్పిరిట్ అంటే ఎవరు? ఆత్మ స్వరూపైన దేవుడు. ఆత్మ దేవుడు లేకుండా నువ్వు రక్షణ పొందలేవు. అందుకని మనం ఎఫెసీలకు రాసిన 1:13 చూసాం, సత్యవాక్యమును విని రక్షణ సువార్తను విని ఏమైంది? పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం కాదు, అక్కడ ఎఫెసీలు 1:13 సత్యవాక్యమును అనగా రక్షణ సువార్తను విని విశ్వాసముంచి వాగ్దానం చేయబడిన ఆత్మ చేత ముద్రించబడ్డారు. అదే ఆత్మ, పరిశుద్ధాత్ముడి చేత ముద్రించబడ్డారు. ఎప్పుడు? వాక్యాన్ని వినగానే రక్షణ పొందే, వాక్యం విని మన జీవితాన్ని మార్చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడే మార్చగలడు మనల్ని. సత్యవాక్యాన్ని వినాల, వినిన తర్వాత నువ్వు చేయవలసిందేంటి? నమ్మాల. నిన్ను నమ్మడానికి కూడా సహాయపడేది ఆయనే. ఎందుకో తెలుసా మీకు? ఇక్కడ లోకములో ఉన్న మనల్ని మనం చేసే పాపం గురించి కానీ మన గిల్ట్ కానీ ఒప్పింపజేసేది ఎవరో తెలుసా? పరిశుద్ధాత్మ. సో లోకమును ఒప్పింపజేసేది ఆయన. సో ఒప్పుకో 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 అని మనం దేవుడి దగ్గర మన పాపాలు ఒప్పింపజేసింది ప్రసంగికుడు కాదు, పాస్టర్ గారు కాదు, మనకి ఒప్పింపజేసింది పరిశుద్ధాత్ముడు. మాట చదవండి ఒకసారి దేవుని వాక్యాన్ని. ఆయనే కదా మనల్ని కన్విక్ట్ చేశాడు. 16వ అధ్యాయము 7వ వచనం యోహాను సువార్తలో, యోహాను సువార్త 16వ అధ్యాయం 7వ వచనం, జాన్ చాప్టర్ 16:7. సత్యం చెప్తున్నాను, చూసారా? నేను వెళ్ళిపోవటం వలన మీకు ప్రయోజనకరం. నేను వెళ్ళని ఎడల ఆదరణకర్త మీ వద్దకు రాడు, మీ వద్దకు వస్తాడు. ఆయన వచ్చి, చూసారా, పాపమును గురించి నీతిని గురించి మిమ్మల్ని ఒప్పింపజేయి, తీర్పుని గురించి ఒప్పింపజేయండి, లోకమును ఒప్పింపజేయండి. అంటే ఏంటి దాని అర్థం? పాపము గురించి, నీతి అంటే యేసుక్రీస్తు గురించి, తీర్పు గురించి ఆయనే కదా ఒప్పింపజేస్తాడు. అంటే ఆయనే చెప్తాడు మనకి ఏమని? పాపం గురించి, పాపం వల్ల వచ్చే జీతం మరణం, యేసుక్రీస్తు ద్వారా నువ్వు నీతిమంతుడు అవుతావు, లేకపోతే తీర్పు ఉంది, జడ్జిమెంట్ ఉంది. ఈ విషయాలు మనకి నేర్పించి ఈ లోకానికి చెప్పించి పాస్టర్ గారు చెప్తుంటే పరిశుద్ధాత్మను పనిచేస్తూ ఉంటాడు, దేవుని వాక్యం వాళ్ళు ఒప్పింపజేస్తుంటాడు. అందుకని ఇట్ ఈస్ హోలీ స్పిరిట్ వర్క్ ఇన్ అవర్ లైఫ్. ఆత్మ లేకుండా మనం ఎవ్వరూ రక్షణ పొందలేము. సో ఆత్మ మనల్ని సత్యంలో నడిపిస్తాడు. ఆత్మే సత్య స్వరూపి. యోహాను సువార్తలో
మరొక వాక్యం చూడండి, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు అని చెప్పడానికి మరొక వాక్యం చూపిస్తున్నాను. యోహాను సువార్త 15:26. యోహాను సువార్త 15:26. చూసారా, తండ్రి యొద్ద నుండి మీకు నేను పంపబో ఆదరణకర్త, తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్య స్వరూపియగు ఆత్మ. ఇంకెన్నిసార్లు చూపించమంటారు మీకు? సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చింది. సో తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధాత్ముడు సత్యవంతుడు. నువ్వెవరు చెప్పడానికి పరిశుద్ధాత్ముడు దేవుడు కాదు అని చెప్పడానికి ఏమాత్రమైనా నీకు రైట్ ఉందా? పరిశుద్ధాత్ముడు దేవుడు కాకపోతే మరెవరు? ఆయన దేవుడు. ఆయన దేవుడు అనడానికి ఆధారం ఆయన సృష్టికర్త అని. పరిశుద్ధాత్ముడు ఎవరు? ఆయనే ఇటర్నల్, నిరంతరముండు దేవుడు. పరిశుద్ధాత్మ ఎవరు? పరిశుద్ధుడు. పరిశుద్ధాత్మ ఎవరు? సర్వశక్తిమంతుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? సర్వవ్యాపకుడు. పరిశుద్ధాత్ముడు ఎవరు? సర్వ జ్ఞాని. పరిశుద్ధాత్ముడు ఎవరు? సత్యవంతుడు. సో పరిశుద్ధాత్ముడు కూడా దేవుడు. అంటే ముగ్గురు దేవుళ్ళు ఉన్నారా? కాదు, మళ్ళా ఒకడే దేవుడు. 3 వ్యక్తిత్వాల్లో ఉన్నటువంటి ఒకే దేవుణ్ణి మనం ఆరాధన చేస్తున్నాం. సో ఆయనే మనల్ని ఏం చేస్తాడంటే, అదే 16:14 చూస్తే 13-14 చదవండి. మళ్ళీ ఇంకొకసారి సత్య స్వరూపియగు ఆత్మ మళ్ళీ ఇంకొకసారి చూపించాను. 16వ అధ్యాయంలో మనం చూసాం ఏమని? సత్య స్వరూపియగు ఆత్మ. ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? సత్య స్వరూపియగు ఆత్మ మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు. సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఆల్ ట్రూత్లోకి తీసుకొచ్చేస్తాడు. సర్వసత్యంలోకి నడిపించడం వల్ల సంభవింపబోవు సంగతులు మీకు తెలియజేస్తాడు. అంటే ఏం చెప్పాను? ఫ్యూచర్ గురించి చెప్పాను. ఆమ్నిషన్ అంటే ఆమ్ని సైన్స్ అంటే అర్థం ఏంటి? ఫ్యూచర్ గురించి, భవిష్యత్తు గురించి చెప్పేస్తున్నాడు పరిశుద్ధాత్మ భవిష్యత్తు గురించి చెప్తున్నాను. ఇది వచ్చిన చూపించాం. కళ్ళకి కనబడవు, చెవులకి వినపడవు, హృదయానికి అర్థం కావు, దేవుడు సిద్ధపరచని. కానీ పరిశుద్ధాత్ముడి ద్వారా అవన్నీ మనకి తెలియపరుస్తాడు. సో మీకు కొంచెం దేవుని వాక్యం అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను కదా. ఎందుకంటే డీప్ ట్రూత్స్ మనం లోపలికి డిగ్ చేసి వెళ్తున్నాం. కొంచెం బేసిక్లో ఉండే వాళ్ళకి అర్థం కావడం కొంచెం కష్టమవుతుంది. కానీ ఇది కొంచెం మీరు ఎదుగుతుంటే అప్పుడు మీకు అర్థమవుతూ ఉంటుంది. ఎందుకంటే మనం పాలు తాగే క్రైస్తవులుగానే ఉండకూడదు. అన్నం తినాలా, బలమైన మాంసం తినాలి. మీరు పూర్తిగా బలవంతులుగా. యేసుప్రభు వాక్యం ఎలాంటిది? రొట్టె. యేసుప్రభు వాక్యం ఎలాంటిది? అన్నం. యేసుప్రభు ఎలాంటిది వాక్యం? మాంసం, తేనె. ఫుడ్ గురించి పోల్చారు. సో అలాంటి వాక్యాన్ని మీరు భోజనం చేయాలి శుభ్రంగా. అంత మాట పాలే తాగుతానంటే ఇంకా చిన్నపిల్లడు పెట్టిన పాలు బుడ్డి తాగేవాడు. పెద్దోడైపోయి నేను కూడా ఇప్పుడు పాలు పే కట్టుకొని ఇలా తాగుతున్నాను అనుకో. అన్నం తిన్న పాలు పే కట్టుకొని పాలు డబ్బా ఇవ్వండి అంటే నాలంటే బుద్ధి లేనివాడు ఎవడన్నా ఉంటాడు. నన్ను చూసినోడు ఇక చిన్నపిల్లడు దగ్గర నుంచి నవ్వుతాడు. ఈడేట్లా పాలు తాగుతాడు. సిగ్గులేదు. ఎంతో ఎదిగాడు, ఇంత మనిషి అయ్యాడు, ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి, ఇంకా పాలు తాగుతున్నాడు. మరి మనం ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడి దగ్గరికి వస్తున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్ముకున్నాం, ఎన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్నాం, ఇంకా పాలు తాగే క్రైస్తవుడువేనా? ఇంకా ఏమీ తెలీదా నీకు దేవుడి గురించి? సిగ్గుకరమైన విషయం. కొంతమంది బైబిల్ సంకలం పడుకుని గుడికి వెళ్ళిపోతారు. ఆ బైబిల్ చదవరాళ్ళు, ఆ బైబిల్ అర్థం కాదు వాళ్ళకి, బైబిల్ నేర్చుకోరు వాళ్ళు, ప్రార్థన చేయరు, నేర్చుకోవడానికి ఆసక్తి ఉండదు. ఇంకా పాలు తాగే క్రైస్తవులు చిన్నపిల్లలుగానే ఉంటారు. కుదరదు అలాగా. అప్పుడు ఏమైందంటే 14వ వచనంలో మనం చూస్తే ఆయన సర్వసత్యంలోకి నడిపిస్తాడు. ఇంకా మనం చూస్తే భవిష్యత్ విషయాలు చెప్తాడు. తద్వారా ఏమైందనంటే నీ ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. 14వ వచనంలో మీకు తెలియజే గనుక చూసారా, నన్ను మహిమపడుతుంది. మీరు ద్వారా దేవునికి మహిమ కలుగుతుంది. సో పరిశుద్ధాత్ముడు ఒక విశ్వాసి ద్వారా దేవుని మహిమకరంగా జీవించేలాగా సహాయపడతాడు. సో ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయి పరిశుద్ధాత్ముడు ద్వారా. ఆ పరిశుద్ధాత్ముడే కానీ లేకపోతే మన జీవితాలు దీవెనకరంగా ఉండవు.
ఎందుకనంటే పరిశుద్ధాత్మని మనల్ని సత్యంలోకి నడిపిస్తుంది. ఇంకొక వాక్యం చూడండి, 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. ఈయనే ఆత్మ సత్యము గనుక, చూసారా, సాక్ష్యం ఇచ్చేవాడు ఆత్మయే. ఆత్మ ఎవరు? సత్యము గనుక. అండర్లైన్ చేసుకోండి అక్కడ, ఆత్మ సత్యము గనుక. ఇప్పుడు చెప్పండి, పరిశుద్ధాత్ముడు ఎవరు? సత్యము. సో పరిశుద్ధాత్ముడు సత్యం అన్నప్పుడు ఆయన ఎవరు? దేవుడు. సో మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు, ఆయనే సత్యం కనుక. ఆయన ద్వారానే మనకి చెప్పాను కదా ఇందాక, ఆత్మీయమైన జ్ఞానం, స్పిరిచువల్ విజ్డమ్, ఆత్మీయమైన తెలివి, స్పిరిచువల్ నాలెడ్జ్, ఆత్మీయమైన అండర్స్టాండింగ్, అర్థం చేసుకునే స్వభావం, ఆత్మీయమైన సమాధానం, ఆత్మీయమైన సంతోషం, ఆత్మీయమైన ప్రేమ. నీలో ప్రేమ లేదా? ప్రేమ లేదా? ప్రేమ లేదంటే కారణం, నువ్వు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడా లేదా అని ఎలా తెలుస్తుంది? ఇందాక చెప్పాను, మీలో ఆత్మ సంబంధమైన జ్ఞానం లేకపోయినా, మీతో ఆత్మ సంబంధమైన అంటే వాక్యం గురించి జ్ఞానం లేదు మీకు, చూసారా, ఆత్మ సంబంధమైన తెలివి లేదు, ఆత్మ సంబంధమైన సమాధానం లేదు అంటే డౌట్ ఏంటి? మీలో పరిశుద్ధాత్ముడు లేడు. అంతేగాని పరిశుద్ధాత్ముడు ఉన్నాడంటే గెంతులేయడం, ఎగరడం, భాషల్లో మాట్లాడడం, అన్ని భాషల్లో మాట్లాడడం, దేవదూతల భాషల్లో మాట్లాడడం, ఇది కాదు గుర్తు. భాషల్లో మాట్లాడితే నువ్వు పరిశుద్ధాత్మను కలిగి ఉండడం కాదు. పరిశుద్ధాత్మను కలిగి ఉన్నావు అంటే దేవుని జ్ఞానం నీలో ఉండాలి, దేవుని ఆలోచన నీకు, దేవుని తెలివి నీలో ఉండాలి, దేవుని సమాధానం నీలో ఉండాలి. ఇంకా దాంతోపాటు ప్రేమ నీలో ఉంటుంది, లవ్ ఉంటుంది. ఎలా వస్తుంది లవ్? పరిశుద్ధ. మన అన్నీ దొంగ ప్రేమలే, మన అన్నీ స్వార్థభరితమైన ప్రేమలే. ప్రేమలో కూడా 3 రకాలు 4 రకాలు చూసాం. స్టార్జే లవ్, అగాపే, అగాపే లాస్ట్, ఫీలియో, ఎరోస్. ఎరోస్ అంటే ఎరటిక్ లవ్, అంటే రొమాంటిక్ లవ్. అంటే ఏంటి అర్థం? అమ్మ అందంగా ఉంది, అందంగా ఉంది, అమ్మాయి అందంగా ఉంది, అబ్బా. రొమాంటిక్ లవ్, ఆ అందం పోతే వదిలేస్తాడు అమ్మాయిని. అందం అంతవరకే ప్రేమ, ఆ లవ్ రొమాంటిక్ లవ్, దట్ ఈస్ కాల్డ్ ఎరటిక్ లవ్. ఇంకొక పదం వాడారు, ఫీలియో. ఇవన్నీ గ్రీక్ పదాలు. ఈ గ్రీక్ పదాల్లో ఫీలియో అంటే ఫ్రెండ్షిప్ లవ్, ఫ్రెండ్షిప్ లవ్. ఇస్తుంది ప్రేమ, తీసుకుంటుంది. ఎరటిక్ లవ్లో ఓన్లీ తీసుకోవడమే తెలుసు, ఇచ్చి 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 ప్రేమ అంతా తీసుకొని నాటకం ఆడి వెళ్ళిపోతాడు. ఫ్రెండ్షిప్ లవ్లో ఇస్తుంది, తీసుకుంటుంది. మరి అగాపే లవ్లో ఓన్లీ ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలియదు. అది దేవుని ప్రేమ. మనం ఇవ్వడమే తెలుసు, తీసుకోవడం తెలుసు. ఇప్పుడు మేము భోజనం లేని వాళ్ళందరికీ భోజనం పెడుతున్నాం, మాకు ఇవ్వడమే తెలుసు, వాళ్ళ దగ్గర నుంచి భోజనం తీసుకోవడం తెలియదు. మమ్మల్ని, నేను భోజనం పెట్టాను కదా, రేపు నీ ఇంటికి నన్ను భోజనానికి పిలుస్తావా? ఆయన పిలవలేడు. ఆయన ఇంట్లో భోజనం పెట్టడానికి ఆయనకు అవకాశం లేదు. నేను ప్రేమించగలను, ఆయన నన్ను తిరిగి ప్రేమించడానికి ఆయనకు అవకాశం లేకపోవచ్చు. బట్ స్టిల్ వీ హ్యావ్ టు లవ్. దట్ ఈస్ అగాపే లవ్. దేవుడు అది చూపించింది. నువ్వు తిరిగి ప్రేమిస్తావని కాదు నేను ప్రేమించింది, ఆయన ప్రేమించి తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టేసి. బైబిల్ చెప్తుంది రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమనుంది? రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో, మనకి అనుగ్రహించబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ, చూసారా, మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. దేవుని ప్రేమ ఎలా కుమ్మరించబడుతుంది మన హృదయాల్లో? పరిశుద్ధాత్మ ద్వారా. పరిశుద్ధాత్మ ద్వారా ఆయనే మనకు ప్రేమను, సత్యవంతుడే మనల్ని ప్రేమలో నడిపిస్తాడు. చూసారా, ఆయన ద్వారా ఆ ట్రూత్ విల్ మేక్ యూ హ్యావ్ అ రియల్ లవ్, దట్స్ గాడ్స్ లవ్. దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ ద్వారా మీ హృదయాల్లో ప్రేమ కుమ్మరించబడుతుంది. వర్షం వర్షం పరిచిందని కుమ్మ వర్షం అంటారు. కుమ్మరించబడింది అంటే కుమ్మరించబడి నింపేసింది. నింపేస్తే ఏమైంది? నింపేస్తే ఏమైంది? అది అంటే మనం ఫిల్ అయిపోద్ది. ఇప్పుడు ఫిల్ అయిపోయిన తర్వాత ఏమైంది? పొంగిపోయి పారుతుంది. అంటే అర్థం ఏంటంటే యేసు ప్రేమ మనం ఎక్స్పీరియన్స్ తీసుకున్న తర్వాత మనం పూర్తిగా దేవుని ప్రేమతో నింపబడతాం. మనం నింపబడిన తర్వాత ఆ ప్రేమ ఇప్పుడు పొంగి ఇతరులకు అందిస్తుంటాం.
ఆ ప్రేమ ఇతరులకి అందిస్తూ ఓవర్ఫ్లో అయ్యి మన చుట్టుపక్కల వాళ్ళకి, మన ప్రాంతం, మన కమ్యూనిటీ, మన దేశం, మన రాష్ట్రం, మన పట్టణం, అలా ప్రపంచం అంతా ఆ దేవుని ప్రేమను అందించగలుగుతుంది. సరే, అది దేవుని ప్రేమ. అందుకనే మనకి ప్రేమ గురించి చెబుతూ దైవికమైన అగాపే ప్రేమ క్యారెక్టరిస్టిక్స్లో మనం చూస్తే ఏమనుంది? ప్రేమ సత్యమందు సంతోషించును. అన్నిటినీ సత్యమందు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు ఆనందిస్తుంది. ప్రేమ సత్యములో ఆనందిస్తుంది. అందుకనే మనకి సర్వాంగ కవచంలో కూడా సత్యం అనే దట్టి కట్టుకోమన్నాడు. సత్యం అనే బెల్ట్ కట్టుకుంటేనే నువ్వు సాతాన్ని ఓడించగలుగుతావు. నీలో సత్యం ఉంటే నువ్వు సాతాన్ని ఓడించగలవు. నీలో అబద్ధం ఉంటే నువ్వు సాతాన్ని, ఎందుకంటే ఆడి ఫ్రెండ్ అయిపోతాను. నీలో సత్యం ఉండాలి, వాక్యం అనే సత్యం ఉండాలి, నిజమైన సత్యం. సో దేవుడు ఎవరు అని అంటే సత్యవంతుడు. ఆ సత్యమే మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయంలో ఆ మాట చదివి ముగించుకుందాం. 8వ అధ్యాయం 31, 32 వచనంలో చదివితే, రోమిలికి రాసిన పత్రిక 8, 31, 32. ఇట్లుండగా ఏమందును? మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనిది అని మనందరి కొరకు. మీరు తప్పు చదువుతున్నారండి. 8:32 32 అక్కడ సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుందని లేదా? సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. 8 సత్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సరే, దేవుని వాక్యంలో నుంచి మనం నేర్చుకున్న మాట ఏంటంటే, దేవుడే సత్యము, తండ్రి సత్యము, కుమారుడు సత్యము, పరిశుద్ధాత్మ సత్యం. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే, ఒకవేళ ఈ సత్యాన్ని నమ్మలేని వాళ్ళ సంగతి ఏంటో చూడండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చదవండి ఒకసారి. రోమిలికి రాసిన పత్రిక 1:18. చూసారా, సత్యమును అడ్డగించే వాళ్ళు ఉంటారు. దేవుని వాక్యం సత్యం అడ్డగించే మనుషుల యొక్క సమస్త భక్తిహీనత మీదను, దుర్నీతి మీదను దేవుని కోపము పరలోకము నుండి బయలుపరచబడను. సో తప్పక దేవుని కోపం సత్యాన్ని అడ్డగించి, సత్యాన్ని అసత్యంగా మార్చేసి, సత్యం కాదని చెప్పే వాళ్ళ మీద దేవుని కోపం తప్పక రగులుకుంటుంది. కనుక సత్యం తెలుసుకోండి, సత్యమే మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. అలాంటి సత్యమైన దేవుడు, తండ్రి సత్యవంతుడు, కుమారుడు సత్యవంతుడు, పరిశుద్ధ ఆత్ముడు సత్యవంతుడు అని మనం విన్నాం. దేవుడి వాక్యం దీవించి అలాంటి సత్యవంతుడిని నమ్ముకొని సత్యమైన దేవుడి ద్వారా నిత్య రాజ్యాన్ని పొందుకొని పరలోక రాజ్యానికి వారసులు కండి. సత్యమే మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది. సత్యమే మిమ్మల్ని విడుదల చేస్తుంది. ప్రభువా మీకు వందనాలు. విత్తబడిన వాక్యం అందరి హృదయాలు ఫలింపజేసి వాక్యానుసారంగా మా జీవితాలు కట్టుకోవడానికి కృపదాయించారు. పరిశుద్ధాత్ముడు సత్యమైన దేవుడని, కుమారుడు సత్యమని, పరిశుద్ధాత్ముడు సత్యమని, తండ్రి అయిన దేవుడు సత్యమని మేము నేర్చుకున్నాం. దేవుడు ఎవరు అనే సబ్జెక్టులో అనేకమైన విషయాలు మాకు అర్థం చేయిస్తున్నాం. కనుక ఆయన ద్వారానే మాకు జ్ఞానం, ఆయన ద్వారానే ఆత్మీయమైన జ్ఞానం, ఆత్మీయమైన వివేచన, ఆత్మీయమైన అండర్స్టాండింగ్, ఆత్మీయమైన సంతోషం, సమాధానం, ప్రేమ లేకపోవడానికి గల కారణం పరిశుద్ధాత్మ మాలో లేకపోతేనే మాలో ఇవన్నీ ఉండవు. ఆయనే మమ్మల్ని సర్వసత్యంలోకి నడిపించేవాడు. కనుక మా పాపము గురించి ఒప్పింపజేసేవాడు ఆయన, నీతి గురించి చెప్పేవాడు ఆయన, తీర్పు గురించి నేర్పించేవాడు. లోకాన్ని ఒప్పింపజేసే పరిశుద్ధాత్ముడే కానీ లేకపోతే ఇక్కడ మేమందరం రక్షణ పొందేవాళ్ళం కూడా కాదు. ఇంకా ఎవరైతే రక్షణ పొందలేదో ఈ వాక్యం విని వారి జీవితాల్లో నిజమైన మారు మనసును అనుగ్రహించమని, మీ రాజ్యం మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని యేసు నామములో వినయంతో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవునికి ప్రేమ, పరిశుద్ధాత్మక అన్యోన్యమైన సహవాసం నిత్యం సదాకాలం సరే మనందరికీ తోడే కాపాడుగాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్. రేపు రాత్రి 9 గంటలకు మళ్ళీ కలుసుకుందాం. ఈ వాక్యం ఇతరులకు షేర్ చేయండి.
ఇతరులకు తెలియపరచండి. మీ ప్రార్థన అవసరతలు ఏమైనా ఉంటే తప్పక మాకు తెలియపరచండి. మీ గురించి మేము ప్రార్థన చేస్తాం. రేపు రాత్రికి 9 గంటలకే కలుసుకుందాం. అందరికీ చెప్పండి, మిగతా వాళ్ళు కూడా జాయిన్ అవ్వడానికి. రాత్రి 9 గంటలకి లైవ్ జరుగుతుంది, రమ్మని ఆహ్వానించండి. తప్పక వారు కూడా మనలాగే వాళ్ళు ఆశీర్వదించబడాలనే మనసు ఉంటే మీకు, నాలాగే వాళ్ళు కూడా ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, సంతోషం కలిగి ఉండాలి, నాలా ప్రేమించబడాలని నిజమైన ప్రేమ కలిగి ఇతరులని ఆహ్వానించి లైవ్కి రమ్మని వారిని కూడా తీసుకురండి. వారు కూడా మనలాగా దీవించబడతారు. రేపు రాత్రి 9 గంటలకు కలుసుకుందాం. అంతవరకు సెలవు. గుడ్ నైట్. టేక్ రెస్ట్.